రథసప్తమి మహోత్సవాల్ని రాష్ట్ర పండుగగా శ్రీ సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు పెట్టుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రకటించడం జరిగింది. జీవో జారీ చేసి గత సంవత్సరం 3 రోజులు చేశాం. ఈ సంవత్సరం 7 రోజులు ఉత్సవాలు జీవో వచ్చినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల 2-3 రోజులు డిలే జరిగింది. సో నిన్న కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రకటించడం జరిగింది. ఈరోజు పొద్దున్నే 80 ఫీట్ రోడ్డు దాదాపు 6,000 మందితో ఒకేసారి భారీ సూర్య నమస్కారాలు సామూహికంగా చేయడం జరిగింది. దీంతో పాటుగా ఈరోజు 9 గంటలకి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు మొదలవుతాయి. అలాగే జిల్లా స్థాయి గ్రామీణ క్రీడా పోటీలు కూడా మేము నిర్వహిస్తున్నాం. అలాగే మధ్యాహ్నం 2 గంటలకు శోభాయాత్ర ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ నుండి దేవస్థానం వరకు శ్రీకాకుళం జిల్లా కళలు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ప్రదర్శింపబడతాయి. సో దీని తర్వాత రాత్రికి సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు మొదలుపెట్టి 7:30కి డ్రోన్ షో నిర్వహిస్తున్నాం. డ్రోన్ షోతో పాటుగా మనకి లేజర్ షో కూడా మనం నిర్వహిస్తున్నాం. సో ఇవన్నీ కార్యక్రమాలు ఎందుకంటే ఇక్కడ ఒక ఆధ్యాత్మిక ప్రముఖ ప్రపంచంలో అతి పురాతనమైనటువంటి పూజలు అందుకుంటున్న దేవాలయం మన సూర్య దేవాలయం. దీన్ని ప్రపంచవ్యాప్తంగా అందరు భక్తులు చూసే విధంగా వారందరికీ స్వామివారి కృప వాళ్ళు పాత్రలో అవుతారనే ఉద్దేశంతో ఇది ఒక పెద్ద పిలిగ్రమ్ సెంటర్గా చేయడానికి కోసం, అలాగే దీంతో పాటుగా ఇక్కడ మనం ఎవరైతే ఇక్కడికి వచ్చినటువంటి యాత్రికులకు వినోదాన్ని అందించడానికి కోసం, అలాగే లోకల్గా ఉండే ప్రజలకు కూడా వినోదాన్ని ఇవ్వడానికి కోసం హెలికాప్టర్ రైడింగ్ పెట్టాం. అలాగే హాట్ ఎయిర్ బెలూన్ అదొకటి పెట్టాం. ఫైర్ క్రాకర్ షో ఒకటి 24 ఉంది. అలాగే ప్రముఖ మ్యూజిక్ దర్శకులు తమన్ గారు వస్తున్నారు. సో వినోదాత్మక పంచడానికి వారితో అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సో ఈ ప్రాంతాన్ని రాబోయే రోజుల్లో ఒక పెద్ద పిలిగ్రమ్ సెంటర్గా శ్రీకాకుళాన్ని తయారు చేయడమే లక్ష్యంగా మేము ముందుకు వెళ్తున్నాం. సో ఈ 3 రోజులు కూడా ప్రజలందరూ కార్యక్రమాలు పాల్గొని పెద్ద ఎత్తున జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుచున్నాం.